హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే శ్రావ్య గారు. నమస్కారం అండి. శ్రావ్య గారు, ఊహ కూడా అంటే అసలు ఏమీ తెలియని వయసులో 10th క్లాస్ వరకు అంటే ఏదో అప్పుడప్పుడే మెల్లగా మెచ్యూరిటీ స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. 6th క్లాస్ 7th క్లాస్ పిల్లలు కూడా ఊహ తెలియని వయసులో రేపులకి పాల్పడుతున్నారు అంటే అది నిజంగా అసలు అది మాట్లాడుకోవడానికి కూడా చాలా జుగుత్సాకరంగా అనిపిస్తుంది అనమాట. లైక్ అంటే ఒక చిన్న పాపని రేప్ చేసేసి అదే స్కూల్లో చదువుకునే పాపని అంటే వాళ్ళందరూ కలిపి ఆడుకునే వయసు అది. ఏం తెలుసు వాళ్ళకి ఆ ఏజ్‌లో రేప్ చేసేసి, ఆ పాపని చంపేసి, ఒక కాలువలో పడేయడం అనేది ఎంత దారుణం అది. జనరల్‌గా అసలు ఇలాంటి వాళ్ళని అంటే అసలు వీళ్ళకేమన్నా శిక్షలుంటాయా? ఆ ఏజ్ పిల్లలకి ఎలా అసలా ఇది? సో, మనం మైనర్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు మనం బిలో 18, అబోవ్ 18 డిస్టింక్షన్ చేయొచ్చు. అబోవ్ 18ని అడల్ట్స్ అంటారు కాబట్టి వాడిని ఇండియన్ పీనల్ కోడ్ ఆర్ ఇప్పుడు వచ్చిన కొత్త అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగానే చూస్తారు. హ్మ్. బట్ 18 ఇయర్స్ లోపట చట్టాలు చిల్డ్రన్‌కి చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. హ్మ్. 7 ఇయర్స్ లోపట పిల్లలు ఏ ఆఫెన్స్ చేసినా వాళ్ళకి శిక్ష అనేది ఉండదు. అది ఒక ప్రొవిజన్ లాగా వచ్చేసింది. మ్యాండేటరీ ప్రొవిజన్ అది. 7 ఇయర్స్ కింద ఏ ఆఫెన్స్ చేసినా కూడా శిక్ష లేదు వాళ్ళకు. అంటే ఆ వరకు మెచ్యూరిటీ ఉండదని చెప్పేసి చట్టం ఫిక్స్ చేసేసిందనమాట. హ్మ్. దాని బియాండ్ ఇప్పుడు ఎవరన్నా ఇట్లాంటి ఒఫెన్సెస్ చేసినప్పుడు వాళ్ళని అసలు మైనర్ కింద కన్సిడర్ చేయొచ్చా లేదా? వాళ్ళ మైండ్ సెట్ ఒకటి, వాళ్ళ ప్లానింగ్ ఒకటి. ఇప్పుడు బై మిస్టేక్ చేసేది కాదు. ప్లాన్ చేసుకొని ఇంటెన్షన్‌గా చేసే హీనియస్ క్రైమ్స్ ఇవి. ఇప్పుడు చిన్న చిన్న దొంగతనాల థెఫ్ట్ ఆర్ స్టాకింగ్ ఇట్లాంటి చిన్న చిన్నవి ఉన్నప్పటికీ ఓకే. ఇంకా మెచ్యూరిటీ రాలేదు. వాళ్ళకి మీడియేషన్ చేస్తే మేబీ సర్దుకుంటారు, అర్థం చేసుకుంటారని ఉంటుంది. హ్మ్. కానీ ఒక రేప్, మర్డర్ ఇట్లాంటి సిట్యుయేషన్స్ చాలా అయితుంది పిల్లల్లో. సో, దానికి వాళ్ళకి పాపం అని అనలేము. వాళ్ళకి మెచ్యూరిటీ లేదని చెప్పలేము బేసిక్‌గా. ఎందుకంటే దీన్ని బేసిక్‌గా హీనియస్ క్రైమ్స్ అంటాం. హ్మ్. దీని పనిష్మెంట్స్ కూడా బియాండ్ 7 ఇయర్స్ ఉంటుంది. సో, ఇట్లాంటి వాళ్ళకి ఫస్ట్ పిల్లలు కాబట్టి జువెనైల్ బోర్డ్‌కే పంపిస్తారు. కోర్ట్ వరకు తీసుకురారు. జువెనైల్‌కి ఎళ్ళే తర్వాత వాళ్ళని కన్సిడర్ చేస్తారు. అసలు ఈ ఒక చైల్డ్ ఇలాగా చేయడానికి రీజనింగ్ ఏంటి? చైల్డ్‌హుడ్‌లో ప్రాబ్లమ్ ఉందా? ట్రామా ఉందా? వాళ్ళు పెరిగే సర్కిల్ ఏముంది? ఇప్పుడు హ్మ్. పెరిగే సర్కిల్‌లో చాలామంది విలేజెస్ అట్లా పెరిగినప్పుడు వాళ్ళు ఇవే చూస్తారు. సో, ఇవే కరెక్ట్ అనుకుంటారు. హ్మ్. అప్పుడు అదే పర్సన్ ఆ క్రైమ్ చేసినప్పుడు ఎంతవరకు మనం తన తప్పు ఆర్ కరెక్ట్ అని అనొచ్చు? సో, యెస్. అలాంటి సిట్యుయేషన్స్‌లో జువెనైల్ బోర్డ్ అది కన్సిడర్ చేస్తుంది. సోషల్ స్టేటస్ ఏంటి? సర్కిల్ ఏంటి? స్టిగ్మా ఏంటి? ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇవన్నీ కన్సిడర్ చేసి ఇన్ కేస్ లేదు తన మిస్టేక్ లేదు, తన పెరిగిన సర్కిలే అట్లాంటిది అని చెప్తే ఒక జువెనైల్ లాగానే ట్రై చేస్తారు. హ్మ్. జువెనైల్ లాగా ట్రై చేసినప్పుడు ఇట్లాంటి రేప్ ఇంకా మర్డర్ ఇట్లాంటి క్రైమ్స్‌కి 3 ఇయర్స్ వరకే ఇంప్రిజన్‌మెంట్ ఉంటుంది. ఓకే. దాని బియాండ్ ఉండదు. హ్మ్. కానీ సపోజ్ లేదు ఈ చైల్డ్ అసలు చాలా ప్లానింగ్‌తో వచ్చారు. ఆ కక్ష ఉంది. హ్మ్. మెచ్యూరిటీ లెవెల్ ఉంది. అందరూ కలిసి చేశారంటే డెఫినిట్‌గా ప్లానింగ్ చేసుకొని చేసుంటారు. ఏదో బై మిస్టేక్ అయితే కాదు కాబట్టి వాళ్ళకు చైల్డ్ కోర్ట్‌కి పంపిస్తారు. మళ్ళా రెగ్యులర్ కోర్ట్‌కైతే రారు. హ్మ్. చైల్డ్ కోర్ట్‌కి ఉంటుంది. చైల్డ్ కోర్ట్‌కి 3 ఇయర్స్ కంటే ఎక్కువ ఇంప్రిజన్‌మెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఓన్లీ అఫెన్సెస్ 16-18 ఇయర్స్ చేసిన వాళ్ళకే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ మనం చూసిన కేస్‌లో హ్మ్. హ్మ్. రీసెంట్‌గా 14 ఇయర్స్, 15 ఇయర్స్ ఉన్నా గూడా ఆ! వాళ్ళకు చైల్డ్ కోర్ట్ వరకు తీసుకెళ్లరు. 16-18 ఇయర్స్ మధ్యలో ఇట్లాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు చేశారనుకోండి, హ్మ్. వాళ్ళకు 3 ఇయర్స్ బియాండ్ పనిష్మెంట్ ఇవ్వచ్చు. కానీ మరి ఇంత చిన్న అంటే ఈ ఏజ్‌లో మరి వాళ్ళు చేసింది చాలా దారుణం కదా మ్యామ్. మరి వాళ్ళకసలు ఎటువంటి శిక్ష పడకపోతే వీళ్ళని చూసి ఇంకొక పిల్లలు అలా చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా! అది కూడా కరెక్టే అండి. ఇప్పుడు రెగ్యులర్‌గా మనం ఇలాంటి శిక్ష అడల్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఆల్‌మోస్ట్ 20 ఇయర్స్ ఇంప్రిజన్‌మెంట్ ఉంది. ఇప్పుడు రేప్‌కి ఆల్‌మోస్ట్ 20 ఇయర్స్ అండ్ లైఫ్ టైమ్ వరకు ఉంది. హ్మ్. అండ్ కొన్ని సిట్యుయేషన్స్‌లో ఆ అమ్మాయి చనిపోయిందనుకోండి ఆర్ వెజిటేటివ్ స్టేట్‌లో వెళ్ళిందనుకోండి డెత్ వరకు ఉంది. కానీ పిల్లలకి ఇట్లా చేసే క్రైమ్స్‌కి డెత్ వరకెళ్ళదు. హ్మ్. కానీ జైల్‌లో మాత్రం ఇన్ని ఇయర్స్ అని పెడతారు. హ్మ్. లైక్ 3 ఇయర్స్ ఆర్ మోర్ థాన్ 3 ఇయర్స్ హార్డ్‌లీ 7 ఇయర్స్ వరకు వాళ్ళకి పనిష్మెంట్ ఉండొచ్చు. హ్మ్. వాళ్ళది మాక్సిమం కెపాసిటీ ఇంతనే. కానీ ఒక్కసారి ఇమాజిన్ చేయండి. అదే పిల్లోడిని తీసుకెళ్ళి రెగ్యులర్ జైల్‌లో పెట్టారనుకోండి. ఆ పిల్లోడికి తెలియకపోయినా చేసిన ఒఫెన్స్‌కి కూడా ఆల్‌మోస్ట్ క్రిమినల్స్‌తోనే ఉంటాడు కాబట్టి రేపు అతను బయటికొచ్చినా క్రిమినల్‌లానే తయారవుతాడు. హ్మ్. సో, మన క్రిమినల్ సిస్టమ్ ఎలా ఉందంటే ఆ పర్సన్‌ని ఎంతవరకు చేంజ్ చేసి బెటర్‌గా పెట్టి సొసైటీలో పంపించినప్పుడు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా ఉండాలని చూస్తాం కానీ, హ్మ్. అతనికి ఎంత పనిష్మెంట్ ఇచ్చి అర్థం చేసుకున్నాడా లేదా అని అంతవరకు ఉండదు మనకు. ఓకే. సో, అందుకనే చిల్డ్రన్ అనేటప్పటికి ఇలానే ట్రీట్ చేస్తారు వాళ్ళని. అది ఎంత హీనియస్ క్రైమ్స్ ఉన్నా గూడా.
ఓకే. అండ్ మీరు ఇందాక చెప్పారు చుట్టూ పెరిగిన వాతావరణం అంటే మేబీ ఆ సర్కిల్ ఏంటి అదంతా ఏంటి అని. బట్ ఇలాంటివి జరగడానికి వీళ్ళు మొబైల్స్ కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? బికాజ్ ఏంటంటే సోషల్ మీడియాలో ఇవాళ రేపు ప్రతి ఒక్కటి కూడా ఓపెన్‌గా చూపించడం వల్ల మూవీస్‌లో కానివ్వండి అలాగా పిల్లలకి ఏమి తెలియకపోయినా గానీ వాళ్ళకేదో తెలుసు అని చెప్పి ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు అనుకోవచ్చా? ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్తున్న వాతావరణం అంటే మనుషులే ఉండకపోవచ్చు. హ్మ్. వాళ్ళు ఏది వింటారో, ఏది చూస్తారో అది గూడా కరెక్టే ఉంటది. ఇప్పుడు మూవీస్‌లో మీరు చూపించినప్పుడు ఒక హీరో ఒక హీరోయిన్ పైన ఫోర్స్‌ఫుల్‌గా చేసినప్పుడు అందరూ చప్పట్లు కొట్టినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ఇదేనేమో కరెక్ట్. ఇలానే చెయ్యాలేమో అని ఉంటుంది వాళ్ళకు. సో, అవన్నీ కోర్ట్ కన్సిడర్ చేస్తుంది. హ్మ్. వాళ్ళకు తప్పుగా చూపిచ్చి అది కరెక్ట్‌గా అనుకున్నారా? లేకపోతే వాళ్ళకి తప్పు అని తెలిసి గూడా చేశారా? ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసే వాళ్ళకి ఇంప్రిజన్‌మెంట్ ఉంటుంది. ఓకే. సో, స నేరం ఏదైనప్పటికీ కూడా 16 ఇయర్స్ లోపు పిల్లలకి ఎలాంటి కారణం చేత శిక్ష పడే అవకాశం మాత్రం లేదు. 3 ఇయర్స్ బియాండ్. 3 ఇయర్స్ బియాండ్. 3 ఇయర్స్ వరకు జువెనైల్ బోర్డ్‌కి ఇచ్చే రైట్ అయితే ఉంటుంది. ఓకే. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.